ఆగస్టు 15 వస్తుంది, జెండా ఎగురుతుంది, జాతీయ గీతం వినిపిస్తుంది, సోషల్ మీడియాలో దేశభక్తి పోస్టులు కనిపిస్తాయి. కొన్ని గంటల తర్వాత అన్నీ మామూలైపోతాయి. అసలు ప్రశ్న అక్కడే మొదలవుతుంది. మనకు స్వాతంత్ర్యం వచ్చిందా, లేదా స్వాతంత్ర్యం అనే ఒక తేదీ మాత్రమే మనకు మిగిలిపోయిందా? 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి బయటపడింది. అది చరిత్ర. కాని స్వాతంత్ర్యం అంటే కేవలం ఒక విదేశీ పాలకుడు వెళ్ళిపోవడం మాత్రమే అయితే, ఈరోజుకి మనం ఎందుకు కొన్ని భయాల ముందు తలవంచుతున్నాం? ఎందుకు మన నిర్ణయాలను ఇతరుల అభిప్రాయాల ఆధారంగా తీసుకుంటున్నాం? ఎందుకు తప్పు అని తెలిసినా సమాజం ఏమనుకుంటుందో అని మౌనంగా ఉంటున్నాం? ఎందుకు మనకు నచ్చని జీవితాన్ని కూడా ఇదే నా పరిస్థితి అని అంగీకరిస్తున్నాం? ఇక్కడే స్వాతంత్ర్య దినోత్సవానికి అసలర్థం మారిపోతుంది. ఎందుకంటే ఒక దేశానికి స్వాతంత్ర్యం రావడం ఒక సంఘటన. కాని ఒక మనిషి స్వేచ్ఛగా జీవించడం అది ప్రతిరోజూ జరిగే పోరాటం. 1947కి ముందు భారతదేశం మీద పరాయి పాలన ఉండేది. కాని ఆ కాలంలో జీవించిన ప్రతి భారతీయుడి సమస్య ఒకటే కాదు. ఎవరికో కన్నుల భారం, ఎవరికో ఆకలి, ఎవరికో అవమానం, ఎవరికో విద్యుక అవకాశం లేదు, ఎవరికో తన మాట చెప్పే హక్కు లేదు, ఎవరికో తన నేలమీదే తాను పరాయివాడిలా అనిపించేది. అలాంటి పరిస్థితుల్లో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్లు కేవలం ఒక జెండా కోసం పోరాడలేదు. తమ తరువాతి తరాలు ఎలా జీవించాలి అనే ప్రశ్న కోసం పోరాడారు. వాళ్లు తమ జీవితాలను వాయిదా వేశారు. ఎందుకంటే వాళ్లకు తమకంటే పెద్దదైన ఒక భవిష్యత్తు కనిపించింది. ఇప్పుడు మన దగ్గర ఆ భవిష్యత్తు ఉంది. కాని ఒక విచిత్రమైన విషయం జరిగింది. వాళ్లు బయట ఉన్న సంకెళ్లను తెంచుకోవడానికి పోరాడారు. మనం లోపల ఉన్న సంకెళ్లతో జీవించడం నేర్చుకున్నాం. భయం, అభిప్రాయం, అసూయ, అహంకారం, తునన, అసంతృప్తి నాకు సాధ్యం కాదు అనే ఆలోచన. అందరూ ఇలా చేస్తున్నారు కాబట్టి నేను ఇలానే చెయ్యాలి అనే ఒత్తిడి. ఇవి కనిపించవు, కాని మన జీవితాలను నడిపిస్తాయి. ఒకప్పుడు మన దేశాన్ని ఎవరో బయటనుంచి నియంత్రించారు. ఈరోజు మనలో చాలామందిని మనమే నియంత్రించుకుంటున్నాం. ఎవరూ ఆపకపోయినా ముందుకు వెళ్లడం లేదు. ఎవరూ భయపెట్టకపోయినా భయపడుతున్నాం. ఎవరూ బంధించకపోయినా కొన్ని సంబంధాలు, కొన్ని అలవాట్లు, కొన్ని ఆలోచనల నుంచి బయటపడలేకపోతున్నాం. ఇది వినడానికి కాస్త అసౌకర్యంగా ఉంటుంది. కాని అసౌకర్యమైన నిజాలు చాలాసార్లు మనం తప్పించుకుంటున్న ప్రశ్నల దగ్గరికి తీసుకెళ్తాయి. స్వాతంత్ర్యం అంటే నాకు నచ్చినది ఏదైనా చేయడం కాదు. అది కేవలం స్వేచ్ఛ. స్వాతంత్ర్యం అంతకంటే కష్టం. తన నిర్ణయాలకు తానే బాధ్యత వహించే స్థితి, తన భయాన్ని గుర్తించి కూడా నిర్ణయం తీసుకునే స్థితి, తన తప్పును అంగీకరించేంత స్వేచ్ఛ, తనకు నష్టం వచ్చినా నిజం వైపు నిలబడేంత స్వేచ్ఛ, ఎవరూ చూడనప్పుడు కూడా తన నిలువలను వదులుకోకుండా ఉండే స్థితి. ఇక్కడ ఒక పెద్ద తేడా ఉంది. స్వేచ్ఛ కావాలని అందరూ కోరుకుంటారు. కాని స్వేచ్ఛతో వచ్చే బాధ్యతను మాత్రం చాలామంది కోరుకోరు. ఎందుకంటే బాధ్యత అంటే నా జీవితానికి కారణం ఎవరు అనే ప్రశ్నకు చివరికి మనమే సమాధానం చెప్పాల్సి రావడం. అందుకే కొన్నిసార్లు మనిషి తన బంధాలను తనే కాపాడుకుంటాడు. ఎందుకంటే బంధం బాధిస్తుంది. కాని బాధ్యత కంటే సులభంగా అనిపిస్తుంది. నా పరిస్థితుల వల్లే ఇలా జరిగింది, అవకాశం రాలేదు, వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు, నా కుటుంబం వల్ల, నా అదృష్టం వల్ల. ఇలాంటి మాటలు కొన్ని సందర్భాల్లో నిజమే కావచ్చు. కాని ఒక దశ తర్వాత అవి మన జీవితాన్ని వివరించే కారణాలు కాకుండా మన జీవితాన్ని మార్చకుండా ఉండటానికి ఉపయోగించే గోడలుగా మారిపోతాయి. ఇది ఎవరిమీద నింద కాదు. ఇది మనిషి మనస్తత్వం. మనకు నియంత్రణ లేని విషయాల గురించి ఆలోచించడం సులభం. ఎందుకంటే అక్కడ మనం ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. కాని మన చేతిలో ఉన్న చిన్న నిర్ణయాన్ని ఎదుర్కోవడం కష్టం. అక్కడే అసలు స్వాతంత్ర్యం పరీక్షించబడుతుంది. ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తికి తన పని నచ్చదు. ప్రతిరోజూ అసంతృప్తిగా ఉంటాడు. కాని సంవత్సరాలుగా అదే పని చేస్తూనే ఉంటాడు. అతనికి మార్పు అసాధ్యం కాదు. కాని మార్పుతో వచ్చే అనిశ్చితి భయపెడుతుంది. అందుకే అతను తన అసంతృప్తిని ఎంచుకుంటాడు. మరో వ్యక్తికి ఒక సంబంధం తనను లోపల నుంచి ఖాళీ చేస్తోందని తెలుసు. అయినా బయటకు రావడానికి భయపడతాడు. ఎందుకంటే ఒంటరితనం కంటే బాధాకరమైన సంబంధమే సురక్షితంగా అనిపిస్తుంది. ఇంకొకరికి తనకు ఏం కావాలో తెలుసు. కాని కుటుంబం, సమాజం, బంధువులేమనుకుంటారో అని తన కోరికను నెమ్మదిగా చంపుకుంటాడు. ఇవన్నీ చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. మనిషిని ఎప్పుడూ బలవంతం మాత్రమే బంధించరు. కొన్నిసార్లు పరిచయమైన బాధ కూడా బంధిస్తుంది. అందుకే ఆగస్టు 15న జెండాను చూస్తున్నప్పుడు ఒక్కసారి మన జీవితాన్ని కూడా చూడాలి.
మన దేశం కోసం స్వాతంత్ర్యం కోరుకున్నాం. కాని మనలో ఎంతమందికి మన జీవితంలో స్వాతంత్ర్యం ఉంది? మన ఆలోచనలకు, మన నిర్ణయాలకు, మన సమయానికి, మన నిజమైన భావాలకు, మన భవిష్యత్తుకు? ఇక్కడ మరో అసౌకర్యమైన విషయం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దేశం వెంటనే పరిపూర్ణంగా మారలేదు. అలాగే ఒక మనిషి ఒక నిర్ణయం తీసుకున్న వెంటనే అతని జీవితం కూడా మారిపోదు. స్వాతంత్ర్యం అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్య కూడా నిర్ణయం తీసుకునే హక్కు ఉండడం. అదే తేడా. మన దేశం స్వతంత్రమైన రోజు పేదరికం ఒక్కరోజులో పోయిందా? అన్యాయం అంతమైందా? అక్షరాస్యత ఒక్కరోజులో పెరిగిందా? అందరి జీవితాలు సమానమయ్యాయా? లేదు. కాని ఒక ముఖ్యమైన తలుపు తెరుచుకుంది. మన భవిష్యత్తును మనమే నిర్మించుకునే అవకాశం వచ్చింది. అదే స్వాతంత్ర్యం యొక్క గొప్పతనం. అవకాశం వచ్చిన తరువాత దాన్ని ఎలా ఉపయోగించామనేదే తదుపరి కథ. ఇదే విషయం వ్యక్తిగత జీవితానికి వర్తిస్తుంది. మనకు ఎప్పుడూ పూర్తి స్వేచ్ఛ ఉండదు. కుటుంబ పరిస్థితులు మన చేతిలో ఉండవు. ఆర్థిక పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. ఇతరుల ప్రవర్తనను మనం నియంత్రించలేం, గతాన్ని మార్చలేం. కాని ఈ క్షణంలో మనం ఏ నిర్ణయం తీసుకుంటామో మాత్రం కొంతవరకు మన చేతిలో ఉంటుంది. అక్కడే మన స్వాతంత్ర్యం మొదలవుతుంది. చరిత్రలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్లను గుర్తు చేసుకోవడం అంటే కేవలం వారి పేర్లు గుర్తుపెట్టుకోవడం కాదు, వాళ్లు ఎందుకు పోరాడాల్సొచ్చిందో గుర్తుపెట్టుకోవడం. ఎందుకంటే మనం మర్చిపోయే విషయం చాలా సులభం. స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చిన బహుమతి కాదు, అది ఎన్నో జీవితాలు చెల్లించిన భరతో వచ్చిన హక్కు. ఎవరైనా జైలుకెళ్లారు, ఎవరైనా కుటుంబాన్ని వదిలారు, ఎవరైనా విద్యను వదిలారు, ఎవరైనా ఉద్యోగాన్ని వదిలారు, ఎవరైనా తమ జీవితాన్నే వదిలారు. వారి త్యాగాలను మనం పూర్తిగా అనుభవించలేం. ఎందుకంటే మనం వాళ్లు కలలు కన్న భవిష్యత్తులో జీవిస్తున్నాం. అది ఒక విచిత్రమైన రుణం. వాళ్లు మనల్ని ఎప్పుడూ కలవలేదు, కాని మన జీవితం వాళ్ల నిర్ణయాల ఫలితాల్లో ఒక భాగం. అందుకే దేశభక్తి అంటే కేవలం జెండా రంగులు ధరించడం కాదు, అది కూడా దేశభక్తిలో ఒక భాగమే. కాని దానికంటే లోతైన ప్రశ్న ఉంది. మనకొచ్చిన స్వేచ్ఛను మనమేం చేస్తున్నాం? మనకు మాట్లాడే హక్కు ఉంది. దాన్ని ద్వేషం పెంచడానికి ఉపయోగిస్తున్నామా? మనకు చదివే అవకాశం ఉంది. దాన్ని ఆలోచించడానికి ఉపయోగిస్తున్నానా? మనకు ఓటు హక్కు ఉంది. దాన్ని బాధ్యతగా చూస్తున్నామా? మనకు ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది. లేదా గుంపు ఎటు వెళ్తే అటే వెళ్తున్నామా? మనకు ప్రశ్నించే హక్కు ఉంది. కాని ప్రశ్నలు మనకు అసౌకర్యంగా అనిపించినప్పుడు మౌనంగా మారుతున్నామా? ఇది దేశాన్ని విమర్శించడం కాదు, ఇది దేశాన్ని ద్వేషించడం. అంటే ఏమిటో కొంచెం లోతుగా ఆలోచించడం. ఒక దేశం కేవలం భూభాగం కాదు, అది కోట్ల మంది మనుషుల నిర్ణయాల మొత్తం. మనలో ప్రతి ఒక్కరి చిన్న ప్రవర్తన కలిసి ఒక పెద్ద సమాజాన్ని నిర్మిస్తుంది. ఒక వ్యక్తి నిజాయితీగా ఉండడం దేశాన్ని ఒక్కరోజులో మార్చదు. ఒక వ్యక్తి బాధ్యతగా వ్యవహరించడం కూడా చరిత్రలో పెద్ద వార్త కాకపోవచ్చు. కాని సమాజాలు ఎప్పుడూ పెద్ద సంఘటనలతో మాత్రమే మారవు. చిన్న ప్రవర్తనలు తరతరాలుగా పునరావృతమైతే అవి సంస్కృతిగా మారతాయి. అందుకే స్వాతంత్ర్య దినోత్సవం మనకు ఒక అందమైన కాని కఠినమైన ప్రశ్న వేస్తుంది. దేశం నాకు ఏమిచ్చింది అని కాదు, ఈ దేశం ఇచ్చిన స్వేచ్ఛతో నేను ఎలా జీవిస్తున్నాను అని. ఆ ప్రశ్నకు సమాధానం అందరికీ ఒకేలా ఉండదు. ఎవరికైనా అది విద్య కావచ్చు, ఎవరికైనా అది ఒక బాధ్యత కావచ్చు, ఎవరికైనా అది తన కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవడం కావచ్చు, ఎవరికైనా అది తన పని నిజాయితీగా చేయడం కావచ్చు, ఎవరికైనా అది తప్పును చూసి మౌనం వహించకపోవడం కావచ్చు, మరొకరికి తన జీవితాన్ని ఇతరుల అంచనాల నుంచి నెమ్మదిగా తిరిగి పొందడం కావచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మనిషి దేశం కోసం కాదు, తన జీవితంలోనే స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సొస్తుంది. మనకు నచ్చని పాత్రలో సంవత్సరాలు గడిపిన తర్వాత నేను నిజంగా ఎవరు అని అడగడం. ఇతరులు నిర్ణయించిన విజయాన్ని వెంబడిస్తూ అలసిపోయిన తర్వాత నాకు కావాల్సింది ఇదేనా అని అడగడం. ఎప్పుడూ అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం చేస్తూ నా సంతోషం ఎక్కడ ఉంది అని ఆలోచించడం. ఇవి చిన్న ప్రశ్నల్లా కనిపిస్తాయి, కాని కొన్ని ప్రశ్నలు జీవితాన్ని మార్చడానికి పెద్ద శబ్దం చేయాల్సిన అవసరం లేదు. అవి మనలో నిశ్శబ్దంగా కూర్చుంటాయి. ఒకరోజు మన సమాధానాలు మనకి నచ్చకపోతే అక్కడ్నుంచి మార్పు మొదలవుతుంది. ఒకసారి ఊహించండి, 1947లో స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఒక వ్యక్తి ఈరోజు మన జీవితాన్ని చూస్తే ఏమనుకుంటాడు? మన చేతిలో ఉన్న సాంకేతికతను చూస్తాడు, మన అవకాశాలను చూస్తాడు, మన విద్యను చూస్తాడు, మన ప్రయాణాలను చూస్తాడు, మనకున్న మాట్లాడే స్వేచ్ఛను చూస్తాడు, మనకున్న ఎన్నో ఎంపికలను చూస్తాడు. ఆ తరువాత మనమే
మన జీవితాలను చిన్న చిన్న భయాల కోసం వదులుకుంటున్నావని చూస్తే బహుశా అతనికి ఆశ్చర్యం కలిగేదిదే. వాళ్ళు పరాయి పాలన నుంచి బయటపడటానికి పోరాడారు. మనం కొన్నిసార్లు పరాయి అభిప్రాయాల నుంచి బయటపడలేకపోతున్నాం. వాళ్ళు తమ భవిష్యత్తు కోసం జైలును కూడా ఎదుర్కొన్నారు. మనం మనకు నచ్చిన దారిలో నడవడానికి కొందరి విమర్శలను కూడా తట్టుకోలేకపోతున్నాం. ఇది పోలిక కాదు. కాలాలు వేరు, పరిస్థితులు వేరు, పోరాటాలు వేరు. కాని ఒక విషయం మాత్రం ఒకటే: మనిషికి తన జీవితాన్ని తన విలువల ప్రకారం నిర్మించుకోవాలనే అవసరం. నవే స్వాతంత్ర్యం యొక్క వ్యక్తిగత రూపం. ఇప్పుడు కాసేపు ఏ జెండా లేదు, ఏ ప్రసంగం లేదు, ఏ పాట లేదు. కేవలం మనం, మన జీవితం, మన నిర్ణయాలు, మన భయాలు, మన మౌనాలు, మనకు మననే లేసుకున్న పరిమితులు. ఈ నిశ్శబ్దంలో ఒక ప్రశ్న వినిపిస్తుంది: నాకు నిజంగా స్వేచ్ఛ ఉందా? బహుశా సమాధానం పూర్తిగా అవును కాదు, పూర్తిగా కాదు కూడా. ఎందుకంటే ఎవరి జీవితమూ పూర్తిగా స్వేచ్ఛగా ఉండదు. కాని ప్రతి మనిషి జీవితంలో కొన్ని తలుపులుంటాయి. వాటిని తెరవడానికి ప్రపంచం అనుమతి అవసరం లేదు. మనమే మనకు అనుమతి ఇవ్వాలి. అది ఉద్యోగం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, ఒక అలవాటు కావచ్చు, ఒక భయం కావచ్చు, ఒక పాత నమ్మకం కావచ్చు, లేదా మన గురించి మనలే ఎన్నో సంవత్సరాలుగా నమ్ముతున్న ఒక అబద్ధం కావచ్చు. స్వాతంత్ర్యం అంటే గతాన్ని చెరిపేయడం కాదు, గతం మన భవిష్యత్తుకు యజమాని కాకుండా చూడడం. స్వాతంత్ర్యం అంటే ప్రతి సమస్య నుంచి పారిపోవడం కాదు, మనకు ఏ సమస్యతో నిలబడాలో, ఏ సమస్య నుంచి బయటకు రావాలో గుర్తించే సామర్థ్యం. స్వాతంత్ర్యమంటే అందరినీ ఎదిరించడం కాదు, అవసరమైనప్పుడు లేదు అని చెప్పగలగడం. స్వాతంత్ర్యమంటే ఒంటరిగా జీవించడం కాదు, ఎవరితో ఉండాలో మనమే ఎంచుకోవడం. స్వాతంత్ర్యం అంటే ఏ నియమాన్ని పాటించకపోవడం కాదు, ఏ నియమం ఎందుకు పాటిస్తున్నామో తెలుసుకోవడం. ఇది బహుశా మనం స్వాతంత్ర్యాన్ని చూసే విధానాన్నే మార్చుతుంది. ఆగస్టు 15 కేవలం ఒక సెలవు రోజు కాదు, కేవలం జెండా ఎగరేసే రోజు కాదు, కేవలం గతాన్ని గుర్తు చేసుకునే రోజు కూడా కాదు. ఇది ఒక అద్దం లాంటిది. ఆ అద్దంలో దేశం కనిపిస్తుంది, చరిత్ర కనిపిస్తుంది, త్యాగం కనిపిస్తుంది, అవకాశాలు కనిపిస్తాయి. కాని చివరికి మనమే కనిపిస్తాం. 1947 మనకు ఒక దేశాన్ని స్వతంత్రంగా ఇచ్చింది. తరువాతి ప్రతి తరం ఆ స్వేచ్ఛను ఎలా ఉపయోగించిందో చరిత్రలో మరో అధ్యాయం. ఆ అధ్యాయం ఇంకా పూర్తి కాలేదు, ఎందుకంటే మనం ఇంకా దాని లోకలే ఉన్నాం. మన నిర్ణయాలతో, మన ప్రవర్తనతో, మన మౌనాలతో, మన ధైర్యంతో, మన తప్పులతో, మన సరిదిద్దుకునే ప్రయత్నాలతో. అందుకే ఈ ఆగస్టు 15న జెండాను చూస్తూ ఒక క్షణం నిశ్శబ్దంగా నిలబడితే బహుశా మనకు ఒక విషయం అర్థమవుతుంది. దేశం స్వతంత్రం కావడం మనకు లభించిన చరిత్ర, కాని ఆ స్వాతంత్ర్యానికి తగినట్టుగా జీవించడం మన చేతిలో ఉన్న వర్తమానం. ఎక్కడో ఒక తరం, మా తరువాతి తరాలు స్వేచ్ఛగా జీవించాలి అని కలలు కనింది. ఆ తరువాతి తరాల్లో మనం కూడా ఉన్నాం. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే: వాళ్లు మనకోసం తెరిచిన తలుపు ముందు మనం నిజంగా ఎంత స్వేచ్ఛగా నిలబడ్డాం? బయట ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా మనలోని భయం చిన్నదైన గదిగా మారితే స్వాతంత్ర్యం యొక్క అర్థం ఇంకా పూర్తిగా మనకర్థం కాలేదేమో. బహుశా దేశ స్వాతంత్ర్యాన్ని జరుపుకోవడం అంటే గతాన్ని మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు, మనకు లభించిన స్వేచ్ఛను చూసి మన జీవితంలో ఇంకా ఎక్కడ లంఘించబడి ఉన్నానో ఒక్కసారి నిజాయితీగా చూడడం కూడా కావచ్చు. ఆ ఆలోచనతోనే ఈ ఆగస్టు 15 మరొక తేదీగా ముగిసిపోవచ్చు. లేదా మనలో చాలా కాలంగా మూసి ఉన్న ఒక తలుపు గురించి మొదటిసారి మనకు గుర్తు చేయవచ్చు.